సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ వెరీ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం నమస్కారం సార్. మిమ్మల్ని ఆ మీకంటూ మీ జీవితంలో ఆల్రెడీ స్టోరీ కొంత రాసేయబడి ఉంది. మనందరం ఆత్మకథలు అనేసి గనక మనం రాసుకుంటే, ఇదిగో నా ఆత్మకథ ఇది అని రాసుకోగలిగిన అవకాశం వస్తే, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే జస్ట్ ఒక చెట్టు పుట్టింది, మనము పుట్టాము, తర్వాత ఒక చీమ పుట్టింది, మనము పుట్టాము, చీమ చచ్చిపోతుంది, చెట్టు తర్వాత కొన్నేళ్ళకి చచ్చిపోతుంది. సో జస్ట్ లైక్ ఎనీ అదర్ పర్సన్ మనం కూడా అలా పుట్టడం ఎంత సర్టెన్ అయిందో మనకి చచ్చిపోవడం కూడా అంతే సర్టెన్ కదా. సో మన కథ కనుక ఎవరైనా రాస్తే, లేకపోతే మనం చెప్పుకోవాలనుకుంటే, ఈజ్ దేర్ ఎనీథింగ్ సిగ్నిఫికెంట్? వాట్ విల్ యూ బి? ఓకే, మన కథ ఎవరు చెప్తారు? మీ పేరెంట్స్ కానీ, మీ తాతలు కానీ, ఆ ముత్తాతలు కానీ, వాళ్ళంతా మీ తాతలు ముత్తాతలు, ఐ థింక్ దే ఆర్ నో మోర్ కదా. దే ఆర్ నో మోర్. వాళ్ళ కథలు వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అనేసి వాళ్ళల్లో గ్రేట్నెస్ మనం ఏమైనా చూస్తున్నామా? ఇట్ ఈస్ పాసింగ్ ఆన్. వాళ్ళు చాలా గ్రేట్ అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ పాసింగ్ ఆన్. ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, ఆఫ్టర్ సమ్ ఇయర్స్, కొన్ని దశాబ్దాల తరువాత, కొన్ని దశాబ్దాలు అంటే కొన్ని డెకేడ్స్ తర్వాత, we do not have any existence. మనము ఫిజికల్ గా భూమిలో ఉండము, బట్ you can be remembered by your next generation, by your everyone, if ever. ఇదే ఒక్కటి ఏంటంటే, పరోపకారం ఇదం శరీరం అని అంటారు కదా. పరోపకారం చేస్తే ఓన్లీ వే యూ విల్ బి రిమెంబర్డ్ ఈజ్ త్రూ దిస్. నా వాయిస్ సరిగ్గా వినిపిస్తుందా అండి? నాకు ఇక్కడ స్ట్రక్ అయినట్టు వినిపిస్తుంది. యా, థ్యాంక్స్. యూ జస్ట్ థింక్, చాలా మంది అంటే, వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్ దిస్ పాయింట్ హోమ్, ఏంటి అని అంటే, చాలా మంది పుట్టారు, చాలా మంది చచ్చిపోయారు. మనం చచ్చిపోయిన వాళ్ళ గురించి మొన్న మనం మాట్లాడుకున్నాం. ఆ రోజునో లేకపోతే తర్వాత ఒక వారం వరకు, ఒక నెల వరకు, ఒక సంవత్సరం వరకు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటాం. ఆఫ్టర్ దట్ అవర్ మెమరీ విల్ బి లాస్ట్. మహా అయితే ఇంట్లో వాళ్ళ వరకు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఉండరు. దే ఆల్సో, లైఫ్ గోస్ ఆన్. కానీ ఇఫ్ ఎవర్ మనము ఎవరికైతే సహాయం చేశామో వారి పట్ల మనము దేవుడిగాను, మనము దైవం మానుష రూపేణ అనేసి మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అది మన నేచర్ అయిపోయింది అనుకోండి. ఇఫ్ హెల్పింగ్ ఈజ్ యువర్ నేచర్, దానిలో మనకి నష్టం లేదు. సి, ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను జాగ్రత్తగా బిల్డ్ చేసుకుని వస్తున్నాను. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ, మీరు తినే మెతుకులో, తినే అన్నంలో ఒక్క మెతుకు కూడా మీరేం కాంప్రమైజ్ అవ్వరు. ఓన్లీ యు ఆర్ ఓన్లీ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ నేచర్. జస్ట్ నేచర్. ఏం నేచర్? హెల్పింగ్ నేచర్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దిస్ హెల్పింగ్ నేచర్, చూడండి, హౌ మెనీ పీపుల్ విల్, ఊహించండి, జస్ట్ హౌ మెనీ పీపుల్ విల్ రిమెంబర్ యూ. ఇప్పుడు మన ఆత్మకథ మనం రాసుకోవాలి అని అంటే, ఇదిగో ఇప్పటిదాకా ఒక ఎత్తు,
ఇప్పుడు మీరు గనక మీ నేచర్ లో ఈ హెల్పింగ్ నేచర్ ని పెట్టి చూస్తే ఇప్పటి నుంచి మీ కథని మీరు ఇంకా బాగా రీరైట్ చేయవచ్చు. అప్పటి వరకు ఎలా ఉన్నా సరే, ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే, నేను అగైన్ జాగ్రత్తగా ఇదిగో మనము మనకి రావాల్సిన లేకపోతే మీరు పొందవలసిన తృప్తి లేకపోతే సంతోషాలని సాక్రిఫైస్ చెయ్యమని నేను చెప్పడంలా. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ టు మన యాటిట్యూడ్ బిల్డింగ్ లో భాగంగా ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ టు మేక్ దిస్ యాజ్ యువర్ నేచర్. హెల్ప్, ప్లీజ్ హెల్ప్ అదర్స్. బికాస్ ఇది మనం కింద మెట్టు ఉన్న వాడికి మనం సహాయం చేయడం మూలాన మనకేమి నష్టం రావడం లేదు సరికదా, అది మన ధర్మము అని మనకి అర్థమవుతుంది. ఎందుకనంటే మనము ఒక మెట్టులో ఒక స్థాయిలో ఉన్నాము అని అంటే ఇది మొత్తం మెట్లన్నీ మీరే ఏమి నిర్మించుకోలేదు. There are some people who have extended their helping hand, and that is why you are in this particular stage as of today. ఇప్పుడు మీరు ఉన్న స్థాయి, మీరు అనుభవిస్తున్న ఈ సంపద, ఈ సౌఖ్యము, ఈ భాగ్యము, ఇలాంటివన్నీ కూడా ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేసిన వాళ్ళే. చాలా చాలా రేర్ గా ఇదిగో నేను మొత్తం నాదంతా నేనే నిర్మించుకున్నాను అని చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం అలా వాళ్ళు అన్నా కానీ అది తప్పే. సరే, మనము వీఆర్ నాట్ గోయింగ్ టు ద నెగిటివిటీ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రీరైట్ యువర్ ఓన్ స్టోరీ. యూ కెన్ రీరైట్ అండ్ యూ షల్ బి రిమెంబర్డ్. మనం అనుకున్నాం కదా, మీరు ఎక్కడ స్టార్ట్ చేసాము అంటే మీరు చూసిన వ్యక్తులలో మిమ్మల్ని అత్యంత ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తి పేరు, ఒక 3 పేర్లు మనము అనుగుణంగానే ఎవరు గుర్తొస్తున్నారో మనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది మన పేరు చెప్తారు? ఎంతమంది చెప్తారు? సో హౌ మెనీ పీపుల్ విల్ టెల్ యూ దట్ మిమ్మల్ని చూసి నేను నా జీవన విధానాన్ని మార్చుకున్నాను అని చెప్తే మనకి ఎంత బాగుంటుందండి. యూ కెన్ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్. యూ ఆర్ హియర్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. యూ కెన్ డూ దట్. ఏదో నా జీవితం నాది, ఇలా జీవించి అయిపోతాను అనేసి అనుకునే కంటే యు ఆర్ ఏ పొటెన్షియల్. మనం అనుకున్నాం కదా, ఏది ఒక వడ్ల గింజ రాళ్ల కింద పడిపోవచ్చు, కొన్ని వేల గింజలకి ఆధారభూతం అవ్వచ్చు. యూ కెన్ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ పీపుల్. యూ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. ఇప్పటిదాకా నాకేమి నేచర్ లేదు, ఇప్పటిదాకా నేనేం చూసుకోలేదు. నౌ యూ కెన్ డూ ఇట్ ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ నేచర్. మనము ఇది ఆలోచించడం మూలాన ఎలా, నాకేం నష్టం పక్కన వాడికి, ఓకే అతను. అండ్ ఇది చేసేటప్పుడు వీ షుడ్ ఆల్సో హ్యావ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఫర్గివ్ అదర్స్. మనం జడ్జిమెంట్ చేసేస్తా ఉంటాం, అందరికీ నేను హెల్ప్ చేస్తాను కానీ ఈ ఒక్కళ్ళకి నేను హెల్ప్ చేయను. లేకపోతే ఇదిగో మా అత్తగారంటే నాకు కోపం. బికాస్ మీకు అసలు రీజన్, కోపం ఎంత ఎక్కువ అయిపోతుంది అని అంటే మనం ఒకళ్ళ మీద కోపము లేకపోతే ఈర్ష, అసూయ, ద్వేషాలు ఎంత ఎక్కువ పెట్టేసుకుంటాము అని అంటే మనకే తెలియదు ఎక్కడ స్టార్ట్ అయిందో. ఒక్క చోట లైన్ ట్రాక్ తప్పిపోయితే మనము వాళ్ళని అలాని ఫర్ ఎవర్ మనకి శత్రువులుగా చూస్తాం. నేను అంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మనకి అజాత శత్రువు. మనకు అసలు శత్రువులు అనే వాళ్ళు ఉండకూడదు. మనం ద్వేషించే వాళ్ళు ఉండకూడదు. మనం అట్లీస్ట్ మనం
ప్రేమించే వాళ్ళు అందరూ అయి ఉండాలి. ద్వేషించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండకూడదు. ఏ ఈర్ష్యపడే వాళ్ళు ఒక్కళ్ళు ఉండకూడదు. మనం మన వరకు మన నేచర్ ఎలా ఉండాలి అని అంటే, వీలైతే అందరికీ సహాయం చేయగలగాలి. మనం చేయడం మూలాన మనకి ఏమీ నష్టం రావడం లేదు. మేబీ గాడ్ పైన దేవుడు గాని, లేకపోతే నేచర్ గాని, యూనివర్స్ గాని, ప్రకృతి గాని, మీరు ఏ పేరైనా పెట్టండి, దిస్ ఈజ్ ఎ ప్రోవెన్ ఫ్యాక్ట్. నేను కొన్ని ఇట్లాంటివి బుక్స్ లో చూసి, ఇదిగో వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అనేసి చెప్తే, మనం ఏది ఇస్తామో వెనక్కి తిరిగి వస్తుంది అని చెబితే, ఇదిగో మళ్ళీ నేను మొన్న చెప్పిన బిజినెస్ ఏది దేవుడికి నేను ఇలా కొబ్బరికాయలు కొడుతున్నాను, నాకు మంచి జరుగుతుంది అని అనుకుని ఇది బిజినెస్ కాదు అని చెప్పాను కాబట్టి ఆ విషయాలు చెప్పడం లేదు. దేర్ ఆర్ మెనీ స్టడీస్, సైంటిఫిక్ స్టడీస్. ఓకే, వాటి గురించి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. మౌనిక ఆ విషయాలు ఇంకా ఎక్కువ బాగా చెప్తుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వెనెవర్ ఐ ఫీల్ అంటే చాలా చాలా చిన్న సహాయం చేసిన I can see the flow of abundance to me and my life and my people, my family, my kids. I'm saying with a lot of conviction. చిన్న సహాయం చేసిన ఇట్ గెట్స్ పెయిడ్ ఆఫ్. అది ఎలానో నాకు తెలీదు. నేను ఇందా చెప్తున్నాను కదా, సైంటిఫిక్ స్టడీస్ ఇట్లాంటివి నేను వాటిని ఏమి పెద్ద నిజంగా ఏం పట్టించుకోను. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మై ట్రూ నేచర్. వెన్ ఎవర్ ఐ ఎక్స్టెండ్ ది హ్యాండ్ టు సమ్వన్, కింద ఉన్న వాళ్ళకి ఏదన్నా చేస్తే, ఐ ఫీల్ ద ఫ్లో ఆఫ్ అబండెన్స్. అంటే చాలా ఎక్కువ నాకు రిటర్న్ రావడం చూస్తూ ఉంటా. అలా చూసుకున్నా మన నేచర్ హెల్పింగ్ నేచర్ అవ్వడం మూలాన మనకి లాభమే గాని నష్టం లేదు. మనం ఇలా అనుకుంటుంటే, ఈ మానసిక పరిపక్వత లేకుండా మనము ఇదిగో నేను సహాయం చేస్తే నన్ను అందరూ దే ఆర్ టేకింగ్ మీ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటే, మనకి కరెక్ట్ గా సహాయం చేయడం రాదు అన్నమాట అని నేను చెప్పవలసి వస్తుంది. నేను చూసిన జీవితం కొంతే అవ్వచ్చు, మీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ నా ఎక్స్పీరియన్స్ వరకు ఇది అని చెప్తున్నా. ఎవరి ఎక్స్పీరియన్స్ వారిది. నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, whenever I extend a helping hand to someone, I am paid back. Not in one time, but 10 times, not in 10 times, but 1,000 times, not in 1,000 times, and crores of times. I can see that. I can feel it. My family feels it. ఏంటి? మన నేచర్ ని చాలా చాలా నీట్ గా మన స్వభావం అవ్వాలి. హెల్పింగ్ నేచర్ సింపుల్, వెరీ సింపుల్. మనం ఎంత తొందరగా అది అలవాటు చేసుకుంటే అంత తొందరగా మన రిజల్ట్స్ రావడం మనకి జరుగుతుంది. నేను ఏం ఎగ్జాంపుల్ చెప్పాలి అనేసి ఆలోచిస్తా ఉంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంటే ప్రతిదాన్ని నేను బిజినెస్ లాగా చూడవలసిన దృక్కోణం వస్తుంది. అరే నేనేమన్నా ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే నా లైఫ్ మొత్తం అలాంటిది, ఎగ్జాంపుల్సే మొత్తం అట్లాంటివి. ఓకే, సో నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, ఇప్పుడు ప్రస్తుతం నిన్న కానీ, ఈ మధ్య కాలంలో కానీ, ఐ కెన్ సీ మెనీ ఎగ్జాంపుల్స్. నేను మీరు స్త్రీలు అనే పుస్తకంలో మొదట ఫోర్వర్డ్ లో రాశాను, నాకు ఎంతో మంది
నేను చదువుకునే టైంలోను నేను ఈ పొజిషన్కి రావడానికి ఎంతో మంది, ఎక్కువ మంది చాలా చాలా సహాయం చేశారు. వారు సహాయం చేసినందుకు నేను ఈరోజు ఇట్లా ఉన్నాను. అండ్ వారందరికీ కూడా బహుశా తెలియక పొజిషన్ లో ఉన్నాను. ఇఫ్ ఎవర్ దిస్ ఈస్ సంథింగ్ రెస్పెక్టబుల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అదర్స్ హెల్ప్ అండ్ ఐ అక్నాలెడ్జ్ దెమ్. వారికి కూడా తెలియకపోవచ్చు వాళ్ళు ఇలా చేశారని, బికాస్ దేర్ గుడ్ నేచర్ హ్యాస్ హెల్ప్డ్ మీ స్కేల్ అప్. అండ్ నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను అని అంటే, ఇదిగో నా గుడ్ నేచర్ ఐ హ్యావ్ టు గివ్ అవుట్. వెన్ ఐ గివ్ అవుట్, ద హ్యాపీనెస్ వెన్ ఐ స్ప్రెడ్, అది 100 అవుతుంది, 1000 అవుతుంది, 10,000 crores times ఎక్కువ అవుతుంది. When you give out, when you make this as your nature. Am I making sense? అర్థమవుతుందా? Anybody not able to follow? Then I have to tell some examples. ఇదిగో like నేను just ఒక example. Maybe this is not the final thing which I have to say. నేను మొన్న డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు, జనవరిలో ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు, ఐ వాంటెడ్ టు, సురేంద్ర గారికి కూడా తెలుసు, ఐ వాంటెడ్ టు బై సమ్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఓకే, జస్ట్ బికాస్ ఆఫ్ మై నేచర్ నేను ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొనుక్కోవాల్సింది, అవే డబ్బుల్లో నేను ఐ కుడ్ గివ్ మోర్ దాన్ వన్, ఐ కెన్ గెట్ మోర్ దాన్ వన్ బికాస్ ఆఫ్ some help by some people, and that was not at all a financial burden. అంటే నేను హైదరాబాద్ లో ఒక స్థలం కొనుక్కుందామని వచ్చాను. ఐ కుడ్ గెట్ మోర్ దాన్, అనుకున్న దానికంటే ఎక్కువ స్థలం కొనుక్కోగలిగాను. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ టు సే, just because of my good contacts, or చాలా చాలా, మీకు ఇది చెప్తే, ఈ ఎగ్జాంపుల్ చెప్తే బహుశా చాలా ఈజీ అయిపోతుంది. One of our close, very very close relatives was suffering from cancer. Okay nandy, I'll tell you this one so that this is more apt. So the cancer treatment in a మనకి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వీటిల్లో ఒక్క అనారోగ్యం వస్తే చాలు, ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒక్క అనారోగ్యం వస్తే చాలు మన జీవితం మొత్తం తలక్రిందులు అయిపోవడానికి, మనం సేవ్ చేసుకున్న సంపద అంతా వెళ్ళిపోవడానికి. సో మై కజిన్, ఓకే, ఫర్ ది రెస్పెక్ట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, నేను అది చెప్పదలుచుకోలేదు పేర్లు, బట్ మై కజిన్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఓకే, సో ట్రీట్మెంట్ చేసుకోవడానికి దేవర్, ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు అప్పుడు, ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలా డబ్బులు ఎక్కువ అవుతాయి. సో I have gone to Hyderabad, and I was talking to, because వాళ్ళకి ఎవరు ఎక్కువ లేరు, వాళ్ళకంటే నేను వయసులో చిన్నవాడినైనా సరే, దే ఫీల్ దట్ నేను ఇంట్లో పెద్ద కష్టం వస్తే నేనే మంచిగా చూసుకుంటాను అని వాళ్ళకి అనిపించి నన్ను పిలిచారు. సో ఐ హ్యావ్ గాన్, వాళ్ళకి ధైర్యం చెప్పాను, అండ్ వీ హ్యావ్ గాన్ టు వన్ హాస్పిటల్. జస్ట్ ఐ టెల్ వన్ హాస్పిటల్. వాళ్ళు ఏంటంటే గ్రేడ్ బి హాస్పిటల్కి వెళ్దాము, ఎందుకంటే అక్కడ తగ్గిద్ది, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉంటుంది అనేసి ఏవో ఉంటాయి కదా. దెన్ ఐ సెడ్, వెన్ ఇట్ ఈస్ ద
క్వశ్చన్ ఆఫ్ లైఫ్, ప్లీజ్ డు నాట్ కాంప్రమైజ్. మీకు ఎక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారో అక్కడికి వెళ్దాము అనేసి వీ హ్యావ్ గాన్. ఫార్చునేట్లీ అక్కడ హాస్పిటల్ డైరెక్టర్స్ కానీ హాస్పిటల్ పీపుల్ కానీ దే నో మీ, దే ఆర్ నోన్ టు మీ. ఓకే, ఐ నో దెమ్ టు ఏ సర్టన్ ఎక్స్టెంట్, ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ వల్ల వీటి వల్ల. దెన్ వాళ్ళు ట్రీట్మెంట్ అక్కడ మొదలు పెట్టారు. వీళ్ళకి పాపం ఎక్కువ చదువుకోలేదు మా కజిన్స్ కూడా, సో దే ఆర్ అనేబుల్ టు టాక్ అండ్ ఐ వాజ్ ఇన్ కాన్స్టెంట్ టచ్ డ్యూరింగ్ ఆల్ ద కోర్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో వీళ్ళకి ఎప్పుడు భయం, ఇదిగో బిల్ ఎంత వేస్తారు అని. ఇప్పుడు ఏంటంటే ఈ క్యాన్సర్ మాత్రం దానికి తగ్గుముఖం పట్టింది. దే ఆర్ ఏబుల్ టు సీ ద వైటల్స్ ఇంప్రూవ్, ద హెల్త్ ఇంప్రూవ్. కానీ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు ఏం బిల్ అడగడం లేదు, ఇదిగో మీరు బిల్ ఎంత కట్టాలి అని ఏం చెప్పడం లే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓకే తర్వాత ఒకేసారి చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో మై కజిన్ అండ్ హర్ హస్బెండ్ ఎవ్రీ వన్ ఆర్ సేయింగ్, ఇదిగో మనం ఏం అమ్మి మన దగ్గర ఉన్న ఏం అమ్మి మనం ఇది చెయ్యాలి. నాకు ఇంకా పిల్లలకి పెళ్లి కాలేదు, పిల్లల పెళ్లి కోసం ఈ దాచి ఉంచాను. ఇగో ఇప్పుడు మనకున్న ఈ పొలాలు ఏం అమ్మితే ఇక్కడ అవుతుంది, అసలు ఎంత అవుతుందో కూడా వాళ్ళు చెప్పడం లేదు. సో దిస్ ఇస్ ఆల్ దే సో ద స్టోరీ, టు కట్ ద స్టోరీ షార్ట్, ఒక సంవత్సరం పాటు వాళ్ళని ఎవ్వరు ఏం అడగల. బికాస్ క్యాన్సర్ లో కీమోథెరపీ, దెన్ రేడియేషన్ చాలా ఉంటాయి కదా, ఫాలో అప్. సో afterwards, while the final discharge is happening, అప్పుడు వాళ్ళు ఇంకా అడగాల్సి వచ్చింది అనమాట వాళ్ళని. సరే ఇప్పుడు శ్రీధర్ బాబు అయితే ఎక్కడో ఉన్నాడు, నౌ టెల్ us ఎంత కట్టాలి, నేను ఇన్స్టాల్మెంట్స్ లో కట్టొచ్చా అనేసి. జస్ట్ థింక్, ఇమాజిన్. దెన్ ది పర్సన్ సేస్, నో దిస్ ఈజ్ ఆల్ పెయిడ్ ఫర్, ఆల్రెడీ దీన్ని పే చేసేసారు అనేసి చెప్పారు అక్కడ డాక్టర్స్. ఓకే, హూ హ్యాస్ పెయిడ్? వాళ్ళు అనుకున్నారు నేనేమన్నా పే చేశానేమో అనేసి అనుకున్నారు. అరే వాళ్ళకి అంటే ఈ వాళ్ళు అనుకున్న గ్రేడ్ బి హాస్పిటల్లో దీనికి ఆల్రెడీ 27 lakhs అయిపోయింది, ఇంత అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎవరో పే చేశారేమో అని అనుకున్నారు. బట్ నో దే సెడ్ దే ఆర్ వెరీ హ్యాపీ, ఇదంతా తగ్గిపోయింది. ఇది రిపోర్ట్స్ నాకు ఎప్పటికప్పుడు పంపిస్తా ఉంటారు కదా, ఇక నువ్వేమో మాకు చెప్పడం లేదు. సో మేము ఇంకా అడిగాము ఎంత పే చేయాలి అనేసి, వాళ్ళంతా పే చేశారు అనేసి అన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అసలు నువ్వు ఇంత మమ్మల్ని చూసి ఎంత గ్రేట్ అని మేము అనుకోలేదు. ఈ హాస్పిటల్లో అయితే రూమ్ ఛార్జీలు ఎక్కువ, వాళ్ళు మనల్ని వద్దన్నా ఏసీలో పెట్టారు, ఇవన్నీ చాలా చాలా చెప్తా ఉన్నారు. సో ఐ వాంట్ టు కట్ ద స్టోరీ షార్ట్, బట్ ఐ వాంట్ యూ టు టెల్ దిస్, అంటే గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ కూడా మీరు చూసుకోవాలి. సో దెన్ వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎదుగో నేను కట్టాను అని అనుకుంటున్నారు అనేసి నాకు అర్థమైంది. దెన్ ఐ సెడ్ నేనేం పే చేయలేదు, మీరే మధ్యలో ఎంతో కొంత ఇస్తానన్నారు కదా, అది ఏమన్నా ఇస్తున్నారేమో అని అనుకున్నాను అని చెప్పాను. సో ఇట్ వాజ్ షాక్ ఈవెన్ టు మీ. ఓకే, సో నేను చెప్పాను కాబట్టి ఏదో తగ్గించి తీసుకుంటారు, ఆర్ మినిమం తీసుకుంటారు, చాలా చాలా మినిమం తీసుకుంటారు. వాళ్ళు రూమ్ రెంట్ అట్లాంటివి ఏమి వేయకుండా తీసుకుంటారు. మందులకైతే కనీసం ఖర్చు అవుతుంది కదా మందులు, బికాస్ దే హ్యావ్ టు అట్లీస్ట్ ద మెడిసిన్ కాస్ట్ మనకి తెలుసు, రైట్? సో afterwards I have talked to the people whom I have referred to. Annaru, sir, we do this just because of your nature. And మేము ఇలా ఉండాలి అని అనుకున్నాం. ఇప్పటి నుంచి
we are doing this to as our corporate social responsibility. So this is not something, నేను అక్కడ ఆ క్యాడర్ లో లేను, ఆ హాస్పిటల్స్ ఇక్కడ ఏం లేవు, నాతో ఏం వాళ్ళకి పని లేదు. ఓకే, అండ్ I know them before I got into civil services. They know me before I got into civil services. They said, we have got enough. And మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్యాకేజ్ లో ఇది తీసేసుకున్నాం. వీఆర్ నాట్ ఈవెన్ ఛార్జింగ్ దెమ్ ది మెడిసిన్. ఓకే, సో మన నేచర్ మంచిదైతే, దిస్ ఇస్ దిస్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అంటే ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ ఇట్. కాకపోతే మనం ఇది చూడండి, మన నేచర్ మంచిదైతే మనం చాలా ఎక్కువ మందిని ప్రభావితం చెయ్యగలము. ఈ కార్పొరేట్ హాస్పిటల్ కి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవలసిన అవసరం లేదు. బహుశా వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర ఫీజు తగ్గు చేయమంటే వాళ్ళు వేరేదేమన్నా చూస్తారేమో కానీ, బట్ ది హయ్యర్ మేనేజ్మెంట్, ద టాప్ మేనేజ్మెంట్ విల్ డూ దీస్ కైండ్ ఆఫ్ యాప్స్. అర్థమైందండి? సో ఇక వీళ్ళు మా చుట్టాలు ఆర్ నా సొంత కజిన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ లైఫ్ ఈజ్ సేవ్డ్. ఓకే, వాళ్ళ పట్ల ద సెకండ్ దే ఆర్ హ్యాపీలీ ఎంజాయింగ్ దేర్ నెక్స్ట్, అంటే పిల్లలకి పెళ్లి చేయడం కానీ. జస్ట్ ఇమాజిన్ దిస్ సిచ్యువేషన్. మీ ఒక్క మాట, మీ ఒక్క ఇంటర్వెన్షన్ వేరే వ్యక్తులకి హెల్ప్ అవుతుంటే, వాళ్ళని గట్టెక్కించగలుగుతుంటే, మనం ఆ నేచర్ ని ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు? Are you getting this? So we can rewrite our own story by just having this. ఏంటి? మన నేచర్ హెల్పింగ్ నేచర్ గా ఉంటే, ఇదిగో నేను ఇందా చెప్పాను చూసారా, నేను ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఏం చేయలే. బహుశా ఐ మస్ట్ హ్యావ్ ఆస్క్డ్ దెమ్. అప్పుడు వాళ్ళు లైఫ్ మీద థ్రెట్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ ఆస్క్డ్ ద మేనేజ్మెంట్, ఇదిగో వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళని ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి, వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఏమి మనీ గురించి ఏమి అడగొద్దు అని ఒకటి రెండో సార్లు చెప్పుంటారు. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ వెరీ థింగ్. సో వాట్ ఈస్ దిస్ మనీ ఆర్ ఎనీథింగ్? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, నాకు దిస్ ఈస్ జస్ట్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్చేంజ్. మనకి తెలియకుండా మనం బాగా అపురూపంగా చూసుకున్న ఒక గోల్డ్ చైన్ ఈ రోజు ఎక్కడో జారిపోతే, యు మస్ట్ హ్యావ్ లాస్ట్ 5 to 6 lakhs. ఇట్ హెస్ హ్యాపెండ్. ఓకే, నేను ఆ స్టోరీస్ లోకి మళ్ళీ వెళ్ళను, కానీ జస్ట్ స్మాల్ థింగ్ మనం ఎంతో అపురూపంగా కానీ మన ఈ నేచర్, ఇట్ జస్ట్ కాస్ట్ నథింగ్. If you can be a helping personality, you can rewrite your story and you shall be remembered forever. Right? సో మనం ఎవరి పట్ల వాళ్ళు అన్నారు, నువ్వు మాకు వయసులో కన్నా చిన్నవాడివి, బట్ మా దేవుడు నువ్వే. ఇదిగో ఐ హ్యావ్ సీన్ నా పెద్ద ఫోటో, చాలా పెద్ద ఫోటో, అంత పెద్ద ఫోటో మా ఇంట్లో కూడా లేదు. దే హ్యావ్ గాట్ ఇట్ ఇన్ దేర్ హోమ్. సో దిస్ ఈస్ ఐ హ్యావ్ సీన్ ఇట్ అండ్ దిస్ ఈస్ హౌ మనము, ఇఫ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ త్రూ యువర్ నేచర్,
యు ఆర్ ఫర్ దెమ్ ఎ రియల్ గాడ్. మనం ఏమి కష్టపడనవసరంలా, అవకాశం వచ్చినప్పుడు మీ నేచర్ మిమ్మల్ని ముందు నిలబెడుతుంది. మనం దానికోసం కాళ్ళు ఎగరేసుకుని ఇది నేను ఫలానా చేశాను అని చేయనవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్సో, ఇప్పుడు ఐ విల్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ది డాక్టర్స్, ది హాస్పిటల్, ది ఎన్విరాన్మెంట్. అండ్ ఏదైనా గొప్పది చేసుంటే నా తల్లిదండ్రులు, హౌ దే హ్యావ్ రేస్డ్ మీ. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్. ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అని అంటే ప్లీజ్ స్పీక్. అండ్ దెన్ సుజాత గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్తున్న హెల్పింగ్ నేచర్ మా ఇంట్లో మా పెద్ద బాబు విషయంలో జరిగింది సార్. లాస్ట్ ఇయర్ తన యుఎస్ ఆగస్ట్ లో బయలుదేరాడు, అన్ని తన సెట్ చేసుకున్నాడు అంతా. అప్పుడు మీరు చెప్పారు మీ స్టోరీ, ఎంఎస్ కి వెళ్ళాలా, గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వాలా అని. సేమ్ అదే సిచ్యువేషన్ మా ఇంట్లో నడిచింది. అప్పుడు మీరు అన్నారు బర్డ్స్ కి ప్రకృతి ఎలాగన్నీ ఇస్తుందో తను చూసుకోవాలి. అలాగే మేము అదే విషయం తనకి చెప్పామన్నమాట. నీకు ఏవే మంచిది అవుతుందో అది నువ్వు చూసుకో అంటే తన ఆ వేలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అన్ని రెడీ పెట్టుకున్నాడు సార్. అంతా అయింది. ఇంకొక 10 days లో బయలుదేరతాడు అనగా తను ఆల్రెడీ అక్కడ బోస్టన్ లో వచ్చింది, నార్త్ ఈస్ట్ లో. అక్కడ తనకి దగ్గరలోని రూమ్ అది సెట్ చేసుకున్నాడు. 1 month అంటే ఏ అలవాట్లు లేని వాళ్ళని అన్ని చూసుకోవాలని అంతా వాళ్ళతో మేము మాట్లాడాం. తనకి హెల్ప్ చేస్తారు అన్న ఉద్దేశంతో సీనియర్స్ రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆల్రెడీ మేము 3 months అడ్వాన్స్ అంతా పే చేసాం, అంతా అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే ఇంకో 10 days లో బయలుదేరతాం అనగా ఫోన్ చేసి మేము నీకు రిటర్న్ వేసేస్తున్నాము మనీ, మాకు వేరే ఫ్రెండ్ వస్తున్నారు అని కాల్ చేసేసరికి ఇంకా 10 days లో తన యాటిట్యూడ్ కి తగ్గట్టుగా ఉన్న వాళ్ళు ఎత్తుకోవడం చాలా కష్టం అండి. ఆ రూమ్ సెట్ చేసుకోవాలంటే అక్కడ అది చాలా టెన్షన్ పడ్డాడు. మేము టెన్షన్ పడద్దని అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళతో మాట్లాడేము తనకు రూమ్ దొరికే వరకు ఉండమని. వాళ్ళు ఓకే చేశారు, కానీ కాలేజీకి దీనికి డిస్టెన్స్ బాగా ఉందన్నమాట. ఇక తను మళ్ళా ఫస్ట్ నుంచి ప్రాసెస్ రూమ్ గురించి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే ఇంకా 2-3 days లో ఉందనగా ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్. మా బాబుకి ఫోన్ కాల్ వచ్చి మేము ఫ్రెషర్స్ నీలాగే, కాకపోతే కొంచెం జాబ్ చేస్తున్నాము, మేము నీ తర్వాత 1 week వస్తాము, నీకు కీ ఇస్తారు అక్కడ, నువ్వు వెళ్ళు ఉండు, మేము తర్వాత జాయిన్ అవుతాం. అంటే నా గురించి ఏమీ తెలుసుకోకుండా మీరు కీ ఇస్తారు, ఇవన్నీ ఎలాగంటే నీ యాటిట్యూడ్ నీ నేచర్ నాకు బాగా తెలుసు. 1.5 year ముందు నాకు ఆన్లైన్లోని ఇలా నాకు సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది, ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. నువ్వు నా కాల్ అటెంప్ట్ చేసి నా గురించి ఫోన్ చేసి ఒక 1/2 hour దాని గురించి మాట్లాడి అది మళ్ళా నాకు అర్థమవుతుందో లేదా అని నాకు మెసేజ్ పెట్టావు. అది నేను ఇప్పటికీ నా దగ్గర ఉందని తనకి పంపించాడండి. ఆ ఫోన్ కాల్ సేవ్ చేసుకున్నాను, ఆ మెసేజ్ అన్నది. సేమ్ కాలేజీలో అదే కాలేజీలో రావడం, వాళ్ళు కూడా తనతో పాటు వెళ్ళడం అన్నది అప్పుడు ఎప్పుడో 1.5 year ముందు హెల్పింగ్ వాళ్ళు గుర్తు పెట్టుకొని ఒకవేళ వాళ్ళు 3 bedroom ఫ్లాట్ తీసుకుంటే తన రూమ్ లో నేను షేర్ ఇస్తాను, నీకు నచ్చకపోతే తర్వాత రూమ్ తీసుకొని వెళ్ళిపో అని. అంతే హెల్పింగ్ మన ప్రతిఫలం ఆశించకుండా చేసింది. అది ఎంత తనకి యూజ్ అయింది అన్నది, అంటే మీరు అంటారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని, అక్కడ యుఎస్ లోనే అదే కాలేజీలో హెల్ప్ చేసిన అబ్బాయికి రావడం, వీడికి వెళ్ళక ముందే నీ యాటిట్యూడ్ నాకు నచ్చింది, నీకు హెల్పింగ్ నేచర్ ఉంది, ఎవరో తెలియని వ్యక్తి కూడా చేసావు, అందుకే నేను కావాలంటే వాళ్ళు వద్దన్నా సరే నేను ఒప్పించి వాళ్ళని నా రూమ్ లో పెట్టుకుంటానని
చెప్పి ఇప్పటి వరకు వాళ్ళతోనే కంటిన్యూ అవుతున్నాడండి. అంటే హెల్పింగ్ నేచర్ గురించి చెప్తున్నానండి. మనం చేసింది ఎక్కడికి వెళ్ళదండి. మా అమ్మగారు చెప్తారు, మనం ఎలాగ బ్యాంకులో డబ్బులు దాచుకుంటామో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనం ప్రతిఫలం ఆశించకుండా చేసింది భగవంతుడు కూడా బ్యాంకులో ఉంచుతాడు, అది అవసరమైనప్పుడు మనకి అందజేస్తాడు అని అంటారండి. అది ఎంత వాడికి ఎంత హెల్ప్ చేసిందంటే మేము ఇప్పటికి కూడా వాడు చేసిన హెల్ప్ ఇంత బాగా భగవంతుడు రిటర్న్ ఇచ్చాడు అనమాట అని ఇది ఈ సిచ్యువేషన్ కి బాగా యూజ్ అవుద్ది అని చెప్తున్నాను సార్. అది ఏంటంటే మనం చేసిన ప్రతిఫలం ఆశించకుండా చేసింది ఏదో విధంగా మనకి యూజ్ అవుద్దండి. మళ్ళా వాళ్ళు అక్కడ తనకి ఇవ్వని వాళ్ళు తనకు కనిపిస్తే వీడు వెళ్ళి పలకరించిన తర్వాత వాళ్ళు కాల్ చేసి జూనియర్స్ బాగా డిస్టర్బెన్స్ చేస్తారని మేము నీకు ఇవ్వలేదు అన్నారంట. అంటే హెల్పింగ్ చేసే వాళ్ళకి హెల్పింగ్ చేయలేని మెంటాలిటీస్ ఎలా ఉంటారు అన్నది డిఫరెన్స్ చెప్తున్నానండి. వాళ్ళ యాటిట్యూడ్ అది ఇది చాలా నాకు ఇప్పటికీ మిరాకిల్ అనిపిస్తుంది. మనం చేసేది ఎక్కడికి వెళ్ళదండి, ప్రతిఫలం ఆశించకుండా చేసింది. మా బాబు వాడితోనే కంటిన్యూ అవుతున్నారు, నెక్స్ట్ ఇయర్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు. వాళ్ళతోనే ఉండండి. గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, గుర్తు పెట్టుకోలేని ఉండొచ్చు కానండి. మన నేచర్ మాత్రం హెల్పింగ్ ఉంటే మాత్రం యూనివర్స్ మళ్ళా మనకి హెల్ప్ చేస్తుంది. రైట్, వండర్ఫుల్. So thanks for sharing. This is very, very apt to the today's context. Very nice. And మీరు మీ అబ్బాయిని అలా పెంచినందుకు we first congratulate you. All the very best. అదంతా Thanks for sharing. మీ క్రెడిట్ అండి మేడం గారు. మీరు చేసింది నేను 1.5 నుంచి వింటున్నాను. అంటే నేను ఆలోచించేదాన్ని, హెల్ప్ చేస్తున్నాం వాళ్ళు గుర్తు పెట్టుకోవట్లేదు, మనం హెల్ప్ చేయడం అవుతుంది అనుకునేదాన్ని. కానీ మీ క్లాసుల్లోని మీరు మేడం గారు చెప్పారు, మనం ఏ ప్రతిఫలం ఆశించకుండా చేస్తే గనక మన మైండ్ బాగుంటది. అది ఫర్గివ్ అన్నది వాళ్ళని క్షమిస్తూ వెళ్ళిపోయామనుకోండి, మన నేచర్ మాత్రం హెల్పింగ్ నేచర్ ఉండాలి. అది మీ మూలాన కొంచెం హెల్పింగ్ నేచర్ ఫస్ట్ నుంచి ఉంది, కానీ కొంచెం అవతల నుంచి మనం కొంచెం ప్రేమనో రెస్పెక్ట్నో ఆశిస్తూ ఉంటాం. అది లేనప్పుడు కొంచెం హెల్పింగ్ నేచర్ తగ్గుతూ ఉండొచ్చు. కాబట్టి మీ క్లాసుల ద్వారా అది ఏంటంటే అది పక్కన పెట్టి మనం హెల్పింగ్ నేచర్ చేస్తే మాత్రం అది యూనివర్స్ కానీ మనం నమ్ముకున్న భగవంతుడు కానీ అది ఏదో రూపంలో మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తారు. అది మీ క్లాసుల ద్వారా మీరు నేర్చుకున్న మా ఫ్యామిలీ కూడా ఆ విధంగా ఆలోచించడం మొదలు పెట్టిందండి. అవతల వ్యక్తి నుంచి ఏది ఆశించకూడదు, ఆశించినప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా మంది అనాథాశ్రమాలకి వీళ్ళకి ఇస్తామంటారు కదండి. మన ఫ్యామిలీలోనే మన రిలేషన్ లోనే కొంచెం తక్కువ స్థాయి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడగలేరు. అలాంటప్పుడు మనమే వాళ్ళకి మ్యారేజ్లు కానీ దేనికైనా వాళ్ళు అడగకముందే మనం ఏమి లక్షలో ఏదో ఇవ్వక్కర్లేదండి, కొంచెం హెల్ప్ చేసి మళ్ళా ఇంకో ఫ్యామిలీకి చెప్పామనుకోండి, రిలేటివ్స్ లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే నా ఉద్దేశం అండి, ఒక 10 మంది కలిస్తేనండి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అంటారు. అది అలా సాల్వ్ అవుతుందండి. మెడికల్ గా కానీ అది మ్యారేజ్ ఇష్యూలు కానీ ఏదైనా ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఒక 10 చేతులు కలిసిందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మనం ఎక్కడో ప్రాబ్లం సాల్వ్ చేసే కంటే మన రిలేటివ్స్ లోనే, మీరు చెప్పారు ఇప్పుడు క్యాన్సర్ గురించి, అలా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారండి మన రిలేటివ్స్ లోనే. వాళ్ళు గనక మనం కొంచెం సపోర్ట్ చేస్తే గనక మిగతా వాళ్ళు కూడా చేయి కలిపితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నేను మా సిస్టర్ విషయంలో చూసామన్నమాట. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో తనకి డెలివరీ చాలా క్రిటికల్ చేశారు డాక్టరు. 45 days ఐసీయూలో ఉన్నాడండి. 8 lakhs ఖర్చు అయింది. అప్పుడు మేము అందరం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం. కానీ అక్కడ నేను చాలా సిచ్యువేషన్ చూసానండి, మనీ లేక వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్నది. వాళ్ళ రిలేటివ్స్ లో కూడా అలా అందరూ కలిసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెడితే ఆ భగవంతుడు ఎక్కడి నుంచో రాడండి, మన హెల్పింగ్ లోనే ఉంటారు. అది అంతా మీరు ఇప్పుడు చెప్పిందేనండి.
అది మనం చేస్తేనండి ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇప్పుడు మా బాబుకి ఎలాగా ఆదుకున్నాడో ఎక్కడో వేరే కంట్రీలో అలా అందరి ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేసేస్తాడండి భగవంతుడు. నా ఒపీనియన్ చెప్తున్నా. సో నైస్, థ్యాంక్స్ వెరీ 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 మచ్ for sharing all of this. Thank you. So I don't reiterate what he says, what she said, and this is 100% true. మన జీవితాల్లో కూడా దీస్ మిరాకిల్స్ హ్యాపెన్. నేను అదే చెప్పాను కదా, నా జీవితంలో చూసుకుంటే ఇలానే ఎందుకు జరగాలి, ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. అలా జరిగిపోయింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఎంజాయింగ్ ఎవ్రీడే లైఫ్. Right? We'll talk tomorrow. All the very best to all of you. We'll meet tomorrow. Love you all. Thank you. Thanks. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, everyone, for sharing.